ప్రైజ్ ద లార్డ్. మరణత ఎలా ఉన్నారు అందరూ? ఈ 40 దినాల మోషే ఉపవాస ప్రార్థనల్లో నేను ఒక చిన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. 11 రోజులు ఇశ్రాయేలీలు ప్రయాణం చేయవలసిన దారిలో 40 సంవత్సరాలు ప్రయాణించవలసి వచ్చింది. దేవుడు అనుగ్రహించవలసిన వాగ్దాన ప్రదేశానికి 11 రోజుల్లో చేరుకోవాల్సింది 40 సంవత్సరాలు పట్టింది. ఎందుకు? దేవుని బాహుల్యం తెలుసు, బలం తెలుసు, దేవుని ఆశ్చర్యకారాలు చూశారు, దేవుడు వాళ్ళ పట్ల చూపించే ప్రేమ తెలుసు, మహిమలు తెలుసు, విన్నారు, చూశారు, అనుభవించారు. కానీ అవిశ్వాసంతో మధ్యలోనే ఆగిపోయారు. చివరికి ఆ ప్రదేశానికి, వాగ్దాన భూమికి 2 మాత్రమే చేరుకోగలిగారు. ఎందుకంటే అవిశ్వాసం, అపనమ్మకం, తిరిగి పాపంలోకి మరలా వెళ్ళటం. ఈరోజు మీకు కావాల్సిన ఆశీర్వాదము, ఎదురు చూస్తున్న దీవెన ఎందుకని ఇంత ఆలస్యం అవుతుంది? ఆనాడు ఇశ్రాయేలీయులకి దేవుని బలం తెలుసు, బాహుల్యం తెలుసు, మహిమలు తెలుసు, అద్భుత కార్యాలు చేస్తాడని తెలుసు, వాగ్దాన భూమికి తీసుకెళ్తాడని తెలుసు, వాళ్ళకి తోడుగా వస్తున్నాడని తెలుసు, మన్నాను కురిపించిన దేవుడు, దాహాన్ని తీర్చిన దేవుడు. కానీ డెస్టినేషన్కి చేరుకోగలమా లేదా, తీసుకువెళ్తారా లేదా అనే అవిశ్వాసంతో అన్ని లక్షల మంది ప్రయాణించిన, 40 సంవత్సరాలు ప్రయాణించిన తిరిగి చేరుకోలేకపోయారు, పొందుకోలేకపోయారు. ఈరోజు మీ జీవితాల్లో కూడా జరగవలసిన కార్యాలు ఆలస్యం అవుతున్నాయంటే నిజంగానే విశ్వసిస్తున్నావా? ఆ కార్యం జరుగుతుందో లేదో, వస్తాదో రాదో, పొందుకోగలనో లేదో, చేరుకోగలనో లేదు అనే అవిశ్వాసంతో అక్కడే ఆగిపోతున్నావా? ఇంకెన్నాళ్ళు లే అని అధైర్యపడుతున్నావా? విశ్వాసపడుతున్నావా? దేవుడు చెప్పవలసిన ఎన్నో విషయాలు ఇశ్రాయేలీల ప్రయాణంలో మనం చూడొచ్చు. మోషే గారు కొండ మీదకి వెళ్ళిన ఆ కొద్ది రోజుల నిశ్శబ్ద కాలంలో అవిశ్వాసంతో తిరిగి పాపంలోకి పడిపోయారు. పాత జీవితంలోకి వెళ్ళిపోయారు. దూడని తయారు చేసి దేవుడే అని దాన్ని మొక్కి దేవుణ్ణి విడిచిపెట్టి వాళ్ళు కోరుకున్న పాలు తేనెలు ప్రవహించే వాగ్దాన భూమిని కోల్పోయారు. ఈరోజు మీరు ఎదురు చూసే ఆశీర్వాదానికి పొందుకోలేకపోతున్నారు, చేరుకోలేకపోతున్నారంటే దానికి ఖచ్చితంగా మీలోనే లోపం ఉంది. ధైర్యంగా ఉండు. రిజాయిస్ ఇన్ లార్డ్. పొందుకున్నాను, కార్యం జరిగిపోయింది అని స్తుతించండి, దేవుని ఆరాధించండి. దేవుడు మీ జీవితాల్లో మన్నాను కురిపించబోతున్నాడు. ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తాను మీ దాహాన్ని తీర్చబోతున్నాడు.